హలో అండి, అందరికీ నమస్తే. నేను వనితా కిరణ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వనితాస్ వరల్డ్. కోవా జామున్ రెసిపీతో మొట్టమొదటిగా యూట్యూబ్లో వీడియోని చేస్తున్నాము. మీరందరూ తప్పకుండా ఆదరించి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. అలాగే తప్పకుండా ట్రై చేయండి అందరూ. ముందుగా దీనికోసం కోవా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని ప్యాన్ పెట్టి వెలిగించుకొని పాలను బాగా మరిగించుకోవాలి. పొంగు వచ్చిన కాడ నుంచి వీటిని తిప్పుతూనే ఉండాలి. దగ్గరగా అయ్యే వరకు పాలని అప్పుడప్పుడు కదుపుతూ జారుడు కన్సిస్టెన్సీ వచ్చాక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, 1 స్పూన్ షుగర్, కొంచెం ఇలాచీ వేసుకొని దగ్గరగా అయ్యాక తీసి పక్కన ఉంచుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది 1/2 కప్ వరకు అయ్యింది. నెక్స్ట్ జామున్ మిక్స్ కోసం 1 కప్ జామున్ పౌడర్ తీసుకొని గోరువెచ్చని పాలతో దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ డౌగా ప్రిపేర్ చేసుకొని తడి క్లాత్తో దీన్ని పక్కన ఉంచుకోవాలి 5 మినిట్స్. ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 కప్స్ షుగర్, 2 కప్స్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి దీన్ని సిరప్ కోసం పెట్టుకొని సిరప్ అనేది జిగురు కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచి ఇలాచీ దంచుకొని అందులో వేసుకొని ప్రిపేర్ అయిపోయిన తర్వాత దాన్ని మూత పెట్టేసి వేడిగా ఉండటం కోసం పక్కన ఉంచుకోండి. తర్వాత కోవాని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోండి, పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ చేతికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని జామున్ని కొంచెం కొంచెంగా తీసుకొని చేతి మీద స్ప్రెడ్ చేసుకొని ఈ కోవా ఉండని తీసుకొని అందులో స్టఫ్ చేసి 2 అరచేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ మీకు నచ్చిన షేప్ని తయారు చేసుకోండి. అది బుల్లెట్ షేప్ అయినా కానీ రౌండ్ షేప్ అయినా కానీ ఆ కోవా బయటికి రాకుండా చక్కగా కవర్ అయ్యేలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ నెక్స్ట్ ఆయిల్ పెట్టుకోండి. ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకొని ఆయిల్ పెట్టి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చూపించే విధంగా తిప్పాలి మధ్య మధ్యలో. తర్వాత ఇవి గోల్డెన్ షేడ్ వచ్చాక వేడిగా ఉన్న షుగర్ సిరప్లో ఈ వేడిగా ఉన్న జామున్స్ని వేసేసి 15 or 20 మినిట్స్ని సోక్ చేయనివ్వండి. ఆ తర్వాత జ్యూసీగా ఉండే కోవా జామున్ రెడీ అయిపోతుంది. కొంచెం ప్రాసెస్ లెంగ్తీ అయినప్పటికీ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే జారిపోయేలా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. అందరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.